మాట్లాడ నువ్వు ఇంట్రెస్ట్ గురించి అసలు టెన్షన్ పడకరా. 10 రూపీస్ అయినా పోనీ. ఫోన్ చేస్తుంది. హలో, పూజ మేడం ఎలా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్. అవునండి, హెచ్ఆర్ నుంచి ఫోన్ వచ్చిందా? ఏమని చెప్పారు? అదేంటి మేడం? మేడం మీకు తెలుసు కదా మేడం, నేను 6 నెలల నుంచి ఈ పని గురించి నేను ఎంత ప్రాబ్లం పడ్డానో మీకు కూడా తెలుసు కదా. ఈ ఆఫీస్ గురించి ఎంత కష్టపడ్డానో మీకు కూడా తెలుసు కదా మేడం. మరి నాకు కాకుండా వాళ్ళు ఎవరికో మీరు ప్రమోషన్ ఇచ్చి నన్ను తీసేయడం ఏంటి? అది హలో 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 ఏమైందండి? నా జాబ్ లో నుంచి తీసేసారు నన్ను. అదెందుకు? ఈ 6 నెలల నుంచి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు, అందరికి తెలుసు. తిండి లేక తిప్పలేక ఇంత కష్టపడ్డాను. వేరే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి నన్ను జాబ్ లో నుంచి తీసేశారు. పోనీలేండి, బాధపడకండి. ఈ జాబ్ కాకపోతే నెక్స్ట్ ఇంకో జాబ్ ఎత్తుకోవచ్చు. A few moments later. రాదా ఏం వంట చేస్తున్నావు మధ్యాహ్నం? పప్పు చేసి వడియాలు వేయించుతున్నా. కొంచెం బిర్యానీ చేయబోయే. ఈ రోజు బిర్యానీ తినాలనుంది నాకు. బిర్యానీకి మసాలా ఐటమ్స్ ఎక్కువ పడతాయి, అన్ని బయట నుంచి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేను. పప్పు చేసి వడియాలు వేయించుతున్నా, తింటే తిను, లేదంటే వెళ్ళు. సరే సరే. రాదా, ఇది ఉతికి ఇస్త్రీ చేయమని చెప్పినా కదా, నేను ఇంటర్వ్యూ పోవాలని చెప్పినా కదా నీకు. అక్కడ ఉన్నది ఏదో ఒకటి వేసుకొని వెళ్ళండి. సరే సరే, అలాగే అలాగే. ఇది అయినా కంట పడకుండా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు నాకు. ఇంట్లో డబ్బులు, ఈ డబ్బాలు అయితే తీయడు. ఇంట్లో డబ్బులు కూడా దాచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. Few minutes later. ఈడని ఫోన్ చేస్తున్నాడు. హలో, కిరణ్, చాలా రోజు అవుతారా ఫోన్ చేసావు. ఎలా ఉన్నారా? నాకేంట్రా, నేను హీరో ఎప్పుడైనా సరే. చెప్పురా కిరణ్, నా జాబ్ లేదురా, ఇంట్లో కూడా నాకు గౌరవం లేదురా, డబ్బులు సంపాదన లేకపోతే గౌరవం ఇయ్యరురా. ఎక్కడన్నా జాబ్ ఉంటే చెప్పురా. నేనా స్వర్గ మంచుల్లో ఉన్నాను రా. సరే, నాకు ఎక్కడ జాబ్ ఉంటే చూడండి. నువ్వేం జాబ్ చేస్తున్నావు మరి? బెట్టింగ్ యాపా? అదే సాలే. ఎక్కడ రా బెట్టింగ్ యాప్? ఆన్లైన్ బెట్టింగ్ యాపా? కానీ నా దగ్గర డబ్బులు లేవురా. నీ దగ్గర ఉన్నాయా ఏమన్నా? ఏమన్నా ఒక 5 లక్షలు ఏమైనా ఉంటే సర్దురురా. బెట్టింగ్ యాప్లో నేను కూడా సంపాదన చేసుకుంటాను. ఇంట్రెస్ట్ గురించి నువ్వేం భయపడకు. 10 రూపీస్ అయినా పర్లేదు, ఇంట్రెస్ట్ ఫుల్. 5 lakhs వేసి నేను కూడా బెట్టింగ్ ఆడతాను. ఈ అప్పులన్నీ తీరిపోయి నేను ఒక స్టేజ్ వచ్చి మా వైఫ్కి మళ్ళీ నేను చూపియాలరా నేను అంటే ఏంటో. అవును, ఈవినింగ్ ట్రాన్స్ఫర్ చేస్తావా? నువ్వు ఇంట్రెస్ట్ గురించి అసలు టెన్షన్ పడకరా. 10 రూపీస్ అయినా పోనీ వేసే. ఇప్పుడు ఆన్లైన్ చేసేలా నువ్వు డబ్బులు. సరే సరే, నా ఇంటి డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారా నీకు? నా ఇంటి డాక్యుమెంట్స్ పెట్టుకో. సరే సరే, నేను డబ్బులు వేస్తున్నావు కదా, వేసి. బెట్టింగ్ యాప్, డబ్బులే డబ్బులు సంపాదిస్తా. మంత్ ఎక్కడిది? ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? డబ్బులు ఎక్కడి మీకు? నా దగ్గర ఉండే. ఎక్కడి నుంచి తీసారో చూస్తాను. డబ్బులు ఇందులో పెట్టాను.
మీరు డబ్బులు ఎందుకు తీశారు? మీరు తాగడానికి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు డబ్బులు? సాయంత్రం నీకు ఎన్ని లక్షలు కావాలంటే లక్షలు ఇచ్చేస్తుందే. సాయంత్రం పాప ట్యూషన్ ఫీజు ఇచ్చి పంపిస్తానని చెప్పి పెట్టాను లోపల. మీరు సాయంత్రం లక్ష కావాలి ఇట్లా పడేస్తానే. ఇదే నీ డబ్బులతో తెచ్చుకున్నావా? ఏమన్నా పాడైపోండి. ఎక్కువ మాట్లాడక. నేనేంటో నీకు సాయంత్రం చూపిస్తానే. సాయంత్రం Days later. బెట్టింగ్ యాప్ లో అన్ని డబ్బులు పోగొట్టుకొని ఇంట్లో మిగలక బయట మిగలక చివరికి నా పరిస్థితి ఇదే అయిపోయింది. ఏమైందండి? ఏం చేస్తారు? నిర్ణయం ఎందుకు తీసుకున్నారండి? మీరు కింద దిగండి. ఇలా చేస్తున్నారు మీరు. ఏమన్నా అయిపోతే మేము ఏం కావాలండి? మేము ఎలా బ్రతుకుతాం అనుకుంటున్నారు? నీకు తెలియకుండా ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి 5 లక్షల రూపాయలు తీసుకున్నా నేను. అవి అన్ని బెట్టింగ్ యాప్ లో పెడితే బెట్టింగ్ యాప్ లో డబ్బులు వెళ్ళిపోయాయి. అసలు డబ్బులు లేకుండా పోయినాయి. ఇప్పుడు అతను డబ్బులు కావాలని చెప్పి రోజు ఫోన్ చేసి హింస పెడుతున్నాడు. ఇంకా నేను బతకడంలో ఎందుకు నాకు ఉపయోగం లేకుండా పోయింది. మీకు తెలియదండి బెట్టింగ్ వల్ల ఎంత మంది ప్రాణాలు పోతున్నాయో. ఏదో నాకు జాబ్ పోయింది కదా, కొంచెం బెట్టింగ్ యాప్ లో డబ్బులు సంపాదించి ఇంకేదో చేద్దాం అనుకున్నాం కానీ ఏమీ కాలేదు. ఉన్నాయి డబ్బులు. జాబ్ పోతే ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ ఎత్తుకోవాలండి. దాని గురించి అని చెప్పి ఎవరో చెప్పారని చెప్పేసి ఏ ఫ్రెండో చెప్పారని చెప్పేసి నువ్వు అప్పు చేసేసి బెట్టింగ్ యాప్లలో పెట్టేసి సంపాదించేద్దామంటే ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు కదా. ఎంతమంది ప్రాణాలు తీసుకోవట్లేదు చూడట్లేదు మీరు. పొద్దులేస్తే న్యూస్. జాబ్ పోయినప్పుడు కూడా నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా అన్నిటికీ తీసి పడేసినట్టు మాట్లాడేసావు. అందుకే మా ఫ్రెండ్ ఫోన్ చేసేటప్పటికి డబ్బు ఉంటేనే నాకు గౌరవం ఉంటుందని చెప్పి వాడికి చెప్తే వాడేమో ఇలాంటి సలహా ఇచ్చాడు. ఆ బెట్టింగ్ యాప్లో పెడితే ఉన్న డబ్బులన్నీ పోయి నేను రోడ్డు మీదకి వచ్చేయడం అయిపోయింది. ఇంటి డాక్యుమెంట్స్ కూడా వాడి దగ్గరే ఉన్నాయి. మీకు నేను గౌరవం ఇవ్వలేదు అనుకుంటున్నారు. నేను అలా మాట్లాడితేనా మీరు ఇంకో జాబ్ ఎత్తుకొని తొందరగా వెళ్తారు కదా అని చెప్పేసి నేను అలా అనడం జరిగిందండి. ఎందుకంటే పిల్లల ఫీజులు ఒకటి ఉన్నాయి, ఇంటి రెంట్ ఉంది. నేను చాలా పొరపాటు చేశాను రాదా. ఇప్పుడైనా నా తప్పు తెలుసుకున్నాను. కానీ అతనికి ఎలా డబ్బులు కట్టాలో నాకు ఏం అర్థమవుతలేదండి. టెన్షన్ తీసుకోకండి, వేరే నిర్ణయాలు తీసుకోకండి. ఇంట్లో బంగారం మీద ఉంది గిరువు పెట్టేసి వాడు తీసేసేయండి. ఇంకోసారి బెట్టింగ్ యాప్ల వాళ్ళలో మీరు చిక్కుకోకండి. అర్థమైందా? పుట్టిగా డబ్బు వస్తుందని ఆశపడకండి. ఎత్తుకొని జాబ్ చేయడం సరేనా? సరే రాదా. మంచినీళ్ళు తాగండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ మహేష్ మిరపకాయల. మీ అందరికి తెలుసండి, ఇప్పుడు ఈ వీడియో మాత్రం బెట్టింగ్ యాప్ల గురించి మేము ఒక చిన్న ప్రయత్నం ఈ వీడియో తీసామండి. ఎంతో మంది జీవితం చిదిరమైపోతున్నాయి. ఎన్నో జీవితాలు చిన్న చిన్న కుటుంబాలు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ఎంత నష్టపోతున్నాయో మీకు పరోక్షంగా తెలవడానికే మేము ఈ చిన్న వీడియో తీయడం జరిగిందండి. షార్ట్గా వచ్చిన డబ్బులు షార్ట్గానే వెళ్ళిపోతాయి. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మాత్రమే మనకు మిగులుతాయి. ఎప్పుడైనా అతి ఆశకి వెళ్ళి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా మనం వెళ్ళి ఉన్న డబ్బుల్ని అప్పులు చేసి చాలా దగ్గర అప్పులు చేసి ఇంట్రెస్ట్ కి తీసుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్లు ఆడడం జరుగుతుంది. ఇలాంటి బెట్టింగ్ యాప్లని దయచేసి వేరే ఛానల్స్ వాళ్ళు కానీ వేరే కొంచెం సెలబ్రిటీస్ వారు కానీ దయచేసి ఎవరు ప్రమోట్ చేయకండి దయచేసి. ఇలాంటి మంచి వీడియో అనిపిస్తే ఇంకో నలుగురికి షేర్ చేయండి. మా వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి మేము ప్రయత్నిస్తాము. తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొని మేము ముందరికి వస్తాము. తప్పకుండా ఇది ఒక చిన్న మెసేజ్ మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బెట్టింగ్ యాప్ అనేది ఒక విషవలయం. దయచేసి దానికి దూరంగా ఉండండి. ఒక చిన్న ప్రయత్నం అండి. మా వంతు ఈ చిన్న వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఇంకో 10 మందికి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మిరపకాయల 1 2 3. జై హింద్.